ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి రైతాంగానికి సమస్యలు వెంటాడుతున్నాయి. జలదంకి మండలంలో ప్రభుత్వం 8 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే కొనుగోలు కేంద్రాలలో సొసైటీ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ లంచాలకు కక్కుర్తిపడి గోతాలను పక్కదారి పట్టిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం వచ్చినా ధాన్యం తడిసి నష్టపోతామని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణగ్రాక గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా అది దిష్టిబొమ్మగా ఉండటంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రానికి గోతాలు వచ్చినా సొసైటీ సిబ్బంది రైతులకు గోతాలు ఇవ్వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణగ్రాక కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీసం సమాధానం చెప్పే దిక్కు కూడా లేదని వారు వాపోతున్నారు. దీనికి తోడు దళారులు ఇష్టానుసారంగా రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులకు పట్టడం లేదు. 10 రోజుల క్రితం పుట్టి ధాన్యం 22,000 ఉండగా ప్రస్తుతం 17,000కు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనార్థం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తాము పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు అమ్ముకోవాలని రైతులకు సూచించింది. అయితే సిబ్బంది చేతివాటం కారణంగా రైతులు నష్టపోతున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణగ్రాక కొనుగోలు కేంద్రంలో రైతులకు గోతాలు సక్రమంగా ఇవ్వకపోవడంపై జలదంకి మండల సొసైటీ డైరెక్టర్లు ముత్యాల మధుసూదన్ రెడ్డి, షేక్ జానీలను వివరణ కోరగా బ్రాహ్మణగ్రాక గ్రామంలో కొనుగోలు కేంద్రంలో రైతులకు గోతాలు సక్రమంగా ఇవ్వడం లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. సొసైటీ సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారని, కనీసం వారు రైతులకు సమాధానం చెప్పే పరిస్థితి కూడా కనిపించడం లేదని తెలిపారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తామన్నారు. మండలం బ్రాహ్మణగ్రాక గ్రామ రైతులము ఈరోజు ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ ద్వారా ధాన్యము ఆరబెట్టుకొని దాన్ని మనం మిల్లర్స్కి అమ్ముకునేదానికి చాలా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఇంకా ఒడ్లు కూడా ఇక్కడ దాదాపు ఈ శివాలయం దగ్గర కానీ, పోతే ఈ మన పోలేరం దేవాలయం దగ్గర కానీ, పోతే ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ ఖాళీలు లేక రైతులు ఆరబోసుకొని ఈ ధాన్యము అమ్ముడు పోక ప్రైవేట్ మార్కెట్లో కూడా డాలరీ వ్యవస్థ కూడా చాలా అన్యాయంగా ఉంది. రేట్లు కూడా రైతుకి గిట్టుబాటు ధర కల్పించట్లేదు. దయచేసి సివిల్ సప్లై వారికి, జిల్లా కలెక్టర్ వారికి, ఎంఆర్ఓ వారికి, ఆర్డీఓ వారికి మా రైతులందరి తరఫున తెలియజేయడం ఏమనగా ఈ ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగి రైతులకు న్యాయం చేయవలసిందిగా, రైతులకు ఈ యొక్క బ్యాగులు ఎన్ని బ్యాగ్స్ కానీ ఈ విధంగా రైతులు మిల్లర్స్ కూడా రైతుల దగ్గర నుంచి దాన్ని కొనుగోలు చేసే విధంగా మీరు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేయవలసిందిగా మా బ్రాహ్మణగ్రాక రైతులందరి తరఫున తెలియజేసుకుంటున్నాము. బ్రాహ్మణగ్రాక గ్రామంలో రైతుల ధాన్యం కొనుగోలులో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రైతులు పడే ఆవేదన నా దృష్టికి తీసుకొస్తే నేను ఎవరికి చెప్పాలో, అసలు సొసైటీలో ఏం జరుగుతుందనేది కూడా నాకు పూర్తిగా అవగాహన లేకుండా పోతుంది. సంతకాలకే పరిమితం అవుతున్నాం తప్పితే రైతులకు న్యాయం చేయాలని దుర్భాగ్య పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్నామంటే మాకు మేమే సిగ్గుచేటుగా భావిస్తున్నాము. రైతులు ప్రతి ఒక్కరూ దీన్ని అమ్ముకోవాలని చాలా ఆతృతగా ఉన్నారు. కానీ ఇక్కడ పరిస్థితులు అనుకూలించగా తక్కువ రేటుకే ప్రైవేట్ మార్కెట్కి ఇచ్చే పరిస్థితికి దిగజారి చాలా ఆవేదనతో ఉన్నారు. దీన్ని పై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. బ్రాహ్మణగ్రాకలో శివాలయం నందు 200-300 పుట్లు ఆరబోసి కుప్పలుగా చేసి పెట్టుకొని ఉన్నారు. దాని మీద వాళ్ళకి బస్తాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున ప్రతి ఒక్క రైతుకి బస్తాలు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం.